నిన్న సాటర్డే బిగ్ బాస్ ఎపిసోడ్ ఎంతమంది చూశారు? ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ ఎందుకు బిగ్ బాస్ టీమ్ తనుజని అంతలా టార్గెట్ చేస్తుంది, అంతలా బ్లేమ్ చేస్తుంది ఏం చేయకపోయినా అని అనిపిస్తుంది కదా. అది నిజమే, కానీ అది ఒక స్ట్రాటజీ. చెప్పాలంటే తనుజ తప్పేం లేదు. కావాలంటే ఒకసారి ఆడియో వినండి. షేప్ లో ఉండాలని ఎందుకు చెప్తారమ్మా? రెండో రో మరియు మూడో రోలో పెట్టాలి. ఒక షేప్ లో ఉన్న ఐటమ్స్ ని టేబుల్లో పెట్టి విన్నాక మీకు క్లారిటీగా అర్థం ఏంటది, తనుజ తప్పేం లేదు. అయినా ఎందుకురా నువ్వు ఇది ఒక స్ట్రాటజీ అంటున్నావు, తనుజాన్ని బ్లేమ్ చేయటంలో అని అంటావు కదా. 2 వారాల క్రితం వరకు తనుజాకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కప్పు కొట్టే ఛాన్సెస్. లాస్ట్ 1.5 వీక్ నుంచి కళ్యాణ్ వైపు మొత్తం మారిపోయింది. ఇక్కడ కళ్యాణే కప్పు కొట్టేది అని. అయితే ఇక్కడ బిగ్ బాస్ టీమ్ ఏం స్ట్రాటజీ అప్లై చేసిందంటే, నిన్న సాటర్డే ఎపిసోడ్ లో తనుజ గురించి పాజిటివ్ గా చెప్పుంటే ఇప్పుడు మనం అంత మాట్లాడుకునే వాళ్ళం కాదు. తనుజని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారని, చిన్నదాన్ని పెద్ద చేయటం వల్లే కదా ఇప్పుడు మనం అంతలా మాట్లాడుకుంటున్నాం. తనుజ తప్పేం లేదు అని చెప్పి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇదే బిగ్ బాస్ ఒక్క స్ట్రాటజీ. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. కళ్యాణ్ ఇమాన్యువల్ కలిసి గ్రూప్ గేమ్ ఆడారు రీతం వాడుకుని. దీని గురించి నాగార్జున చెప్పొచ్చు కదా, నాగార్జున తిట్టచ్చు కదా, ఎందుకు తిట్టలేదు? ఇమాన్యువల్ కళ్యాణ్ చేసిన తప్పు, తనుజ చేసిన తప్పేం కాదు. కానీ ఇక్కడ కళ్యాణ్ వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయలేదు, తనుజని ఎందుకు బ్లేమ్ చేశారు? ఇక్కడ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ టీమ్ పాజిటివ్ గా చెప్పినా బయట అంత వైరల్ కాకపోవచ్చు, కానీ నెగిటివ్ గా చెప్తే ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సింపతి పెరిగి వైరల్ అయ్యి అది కప్పు కొట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది బిగ్ బాస్ యొక్క స్ట్రాటజీ. నేను కరెక్ట్గా చెప్పానో లేదో మీరు కామెంట్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసే వాళ్ళల్లో 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయమో.